హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఏ టు జెడ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ అండ్ ఆనియన్ పకోడీ. వాటిని సన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న క్యాబేజీ, ఒక ఆనియన్ తీసుకున్నాను. దానికైతే ఒక హాఫ్ కప్ శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ వేసుకోకుండానే బాగా కలుపుకోవాలి. అది కలుపుకోవడం అయిపోయిన తర్వాత దానిలో ఒక స్పూను లేకపోతే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను. కారం కూడా హాఫ్ స్పూను, పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. దానిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు దాంతో కలుపుకోండి. అప్పటికి ఇంకా దగ్గరికి అవ్వలేదు అన్నప్పుడు కొంచెం వాటర్ వేసి ఉండకట్టేటట్టు నేను చూపించిన విధంగా వేయండి. అయిన తర్వాత ఇంతలో ఆయిల్ మసులుతుంటుంది కదండి, దానిలో మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా యాడ్ చేసుకోండి. పెద్ద పెద్ద ఉండలుగా వేస్తే మాత్రం టేస్ట్ బాగోదండి. ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. అయిపోయింది. ఇంతలోనే వేగిపోతే మన ఆనియన్ క్యాబేజీ పకోడా రెడీ అయిపోయింది. ఏంటి మీరు లావుగా వేయలేదు అంటే దానికి ఎక్కువ శనగపిండి లేదు అనుకుంటున్నారా? అలా అయితే క్యాబేజీ కూడా గ్యాస్ట్రికే, ఇది కూడా గ్యాస్ట్రికే. అంత ఎక్కువగా తినడం మంచిది కదా, నేను తక్కువగా యాడ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.